ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. కుర్రు కుర్రు కొండదేవత పలుకు, అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత కుర్రు కుర్రు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మరి మీ కోరిన కోరికలు మీకు తీరకోకుండా ఉన్న కారణం ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా ప్రశ్న ఉంది. మరి మీరు కోరిన కోరికలు అవి దగ్గరకు వచ్చి ఒకటనుకుంటే ఇంకోటి అనే కారణం ఎందువల్ల అవుతుంది? మరి మీరు అనుకున్న కోరికల విధానం ప్రకారంగా విధానంలో చూసుకుంటే మీరు చేసిన కొన్ని పాప పుణ్యములు కొన్ని ఉంటాయి. మీరు చేసిన కొన్ని మంచి పనులు మీకు చెడుగా కొన్ని మారుతాయి. మీరు మంచిగా చేస్తారు ఒకరికి, అవి రివర్స్ అయిపోయి మీ మీద లేనిపోయిన సమస్యలు తెస్తుంటాయి. మరి దీనికి కారణం ఏమిటి? మరి మీ కోరికలు తీరని కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వలన, కొన్ని గ్రహాల వలన, మరి ఒక కుటుంబంలో ఎవరి గ్రహ ప్రాబ్లం వాళ్ళకే ఉంటుందా, లేకపోతే ఎవరిది వాళ్ళదేనా, లేకపోతే మనది తల్లిదండ్రులు చేసిన సికాకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మన మీద ఏమైనా వస్తాయా, మనం చేసిన ఏమన్నా పాప పుణ్యములు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా తగులుతాయా అనేది చాలామంది ఆలోచన మైండ్లో ఉంది. కాబట్టి ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించాలి. కాబట్టి వాళ్ళు చేసిన ఒక మంచితనమే వాడిని కాపాడుతుంది. మనిషికి చేసిన కొన్ని పాపాలే మనిషికి రోగాలుగా తయారవుతాయి. వాళ్ళు చేసిన కొన్ని చెడు పనుల వల్ల అవి తిరిగి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. అవి రోగాలుగా వచ్చి మనిషిని పీడిస్తే పిప్పి చేస్తాయి. మనం చేసేసాంలో అయిపోయిందిలే తప్పించుకున్నామని అనుకుంటాం, కానీ కర్మబలం అనేది మామూలుది కాదు. కర్మబలం అనేది మనం చేసిన కర్మ అది ఎప్పటికైనా కూడా అది ఏ విధంగా అయినా ఒక విధంగా వెంటాడి మనసుని ఇబ్బంది పెట్టి ఆ పాపాన్ని అనేది వాడు చేసిన పాపం అనేది రోగాలుగా తయారై మనిషిని పీడించి పిప్పి చేస్తాయి. మరి ఇలాంటి గ్రహ దోషాల వలన వాళ్ళ కోరికలు నెరవేరుకోకుండా, చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా, ఇలాంటి కారణాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, సికాకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి వాళ్ళు చేసిన కొన్ని చెడు పనుల వల్ల నుంచి కూడా వాళ్ళ సంసారంలో లేనిపోయిన సమస్యలు అనేది వలన వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొన్ని విడాకులు వచ్చేసి మనశ్శాంతి లేక ఆమె తూర్పు ఈయన దక్షిణ ఆ విధంగా చూసుకుంటూ ఒకరికి శృతి లేకోకుండా మరి పచ్చని సంసారంలో కూడా లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. కొంతమంది నీ భార్యకి ఒక మాట నీకు ఒక మాట చెప్పి మీ కుటుంబాన్ని లేనిపోయిన స్థితిలోకి తెచ్చి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన చేసి చాలా వరకు ఇబ్బంది చేసి మనశ్శాంతి లేకోకుండా చేస్తుంటారు. కాబట్టి మరి ఈ కారణాల వలన మీ కుటుంబంలో ఉండాల్సిన అందరికీ ఒక బాధ్యత అనేది ఉండాలి. మన కుటుంబాన్ని గురించి మనం ఎలా కష్టపడతామో ఇది కూడా అలాగే. మనం ఒకరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పాపపుణ్యాలు కొన్ని ఉంటే దాన్ని కొంచెం సరిదిద్దుకునే మార్గాన్ని చేసుకోవాలి. మరి కొన్ని దేవస్థానాలు, కొన్ని దైవ దర్శనాలకు వెళ్ళాలి. కొన్ని దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు ఆ దర్శనాలకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క విధానాలుగా ఒక్కొక్క గ్రహాన్ని శాంతం చేస్తుంటుంది. ఒక్కొక్క దేవస్థానం దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి దీపారాజన వెలిగించినప్పుడు ఒంట్లో ఉండాల్సిన ఆ వైబ్రేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూనే ఉంటుంది. ఎందువల్ల అంటే మనసు పీస్ఫుల్ మైండ్గా అయిపోతుంది. ఆలోచన కూడా ఒక రకంగా పోతుంటుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్నంత ఆందోళన, ఇంతకుముందు అంత టెన్షను కూలైపోతుంటుంది. అది ఎందువలన? కొన్ని గ్రహాలు మన మీద పట్టుకొని ఆ గ్రహాలు మనకి ఏ కోరికల్ని తీర్చుకోకుండా ఆ శక్తులు గ్రహాలు మన మీద కూర్చొని మన కోరికలు
నెరవేర్చకుండా అవి పట్టుకొని ఎలాడుతుంటాయి. మనం ఈ దర్శనాల దగ్గరికి వెళ్ళినట్టుగైతే తప్పకుండా కొన్ని గ్రహశక్తులు అనేది మన నుంచి వదులుతాయి, అవి డివేట్ అయిపోతాయి. అవి డివేట్ అయినప్పుడు అప్పుడు మనకి దైవ అనుగ్రహం అనేది మనకి ఎక్కువగా పొందుతుంది. కాబట్టి ఆ దైవ అనుగ్రహంతో మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. మీరు ఎన్నో దుక్కులు వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో పూజలు చేసినా కూడా ఏది కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీ గ్రహ స్థితిని బట్టి మీలో ఉండాల్సిన కొన్ని కోరికలు అనేది ఎందుకు నెరవేరుతలేదు, ఏ పని అనుకున్నా మీకు సక్సెస్ కావట్లేదు, మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో కష్టపడ్డా కూడా ఆ డబ్బులు కూడా చేతికాడికి వస్తున్నాయి కానీ నోటికి అందుకోకుండా పోతున్నాయి. మరి ఎందువలన? మరి మీరు ఒకరిని ప్రేమించినా కూడా వాళ్ళు మీకు ప్రేమించుకోకుండా ఇబ్బందిగా ఉందా? మరి మీకు సంతాన విశేషంలో కూడా మీకు అనుకున్న టయానికి సంతానం రాకోకుండా బాధపడుతూ ఉన్నారా? మరి మీకు ఉద్యోగ విశేషాలలో ఏ పని చేసినా కూడా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ లేకోకుండా డెవలప్మెంట్ లేకోకుండా ఉంటుందా? మరి రియల్ ఎస్టేట్లో కూడా మీరు చేయాల్సింది అది కూడా మీకు డెవలప్మెంట్ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? మరి ఎగసాయంలో కూడా మీరు చేసే కార్యక్రమంలో కూడా ఎగసాయంలో కూడా చాలా వరకు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ కష్టపడుతూ ఎన్నో విధానాలుగా ఆలోచన చేస్తూ మీరు ఎగసాయాన్ని అన్ని విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నది కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోవటం, కొన్ని పంటలు కూడా కొన్ని మీరు అనుకున్న విధానం ప్రకారంగా ఆ పంటలు కూడా మీకు చేతికి రాకోకుండా ఆ పంటల్లో మీకు పురుగులు రావటం, దానికి పంట నష్టం కావటం, అది ఎందువల్ల అంటే మీరు చేసిన కొన్ని కర్మ పాపాల వలన అలా కొన్ని జరుగుతుంటాయి, కొన్ని దోషాల వల్ల అలా జరుగుతుంటుంది, కొంత ప్రయోగం వల్ల కూడా అలా జరుగుతుంటుంది. మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు కొంత చెడు పూజా బలం చేసి మీ భూమిలో అనేది కొన్ని చెడు అక్షింతలు వేసిన దాని వలన మీకు ఆ పంట మీకు చేతికి రాకోకుండా ఉండటం, అలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మరి ఎన్నో విధానాలుగా మీరు ఎంత కష్టపడ్డా ఏది చేసినా కూడా ముందుకు రాకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనస్సు శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడితోని మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది, మరి మీకు ఏమి చేస్తే మీకు ఈ సమస్యకి కారణం అనేది మీకు క్లీన్ అవుతుంది, మరి మీ కోరికలు నెరవేరాలంటే ఏ పూజా కార్యక్రమం చేస్తే అది మీకు సెట్ అవుతుందనేది మేము జాతక చక్రం అంజనం వేసేసి మేము చూసి చెప్తాము. మీకు 11 రోజుల్లో మీకు అనుకున్న కోరికలు విజయవంతమయ్యే మార్గం చేస్తాం. మరి మేము అమ్మవారు పూజా బంధన చేసేసి సమ్మక్క సారక్క అమ్మవారు శక్తితో పూజా బంధన చేసేసి ఇది మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ వేరుని మేము భూమిలో నుంచి మేము తీస్తాం. ఈ మాఘశుద్ధ పౌర్ణమి అమావాస్య సూర్యగ్రహణం చంద్రగ్రహణ టయాలలో మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుకి దగ్గరికి పసుపు కుంకుమ వేసి అక్కడ అమ్మవారు కోళ్ళు కోసి ఇది మేము భూమిలోంచి తీస్తాం. ఇది నరదిష్టికి ప్రజాదిష్టికి కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్యంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ప్రేమలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విదేశాల ప్రయాణాల్లో కానీ మానసికమైన ఇంట్లో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ మేము పూజా బంధన చేసి ఇది వేరును అనేది మేము పూజా బంధన చేసి ఇస్తుంటాం. ఇది మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మేము పూజ చేసి మేము ఇవ్వగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.